ఈరోజు సిపిఎం పార్టీ జగిత్యాల జిల్లా కమిటీ సమావేశం జగిత్యాలలో ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో జరిగింది. తిరుపతి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. వాళ్ళు ఏకకాలంలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీల పథకాల్లో భాగంగా రైతాంగానికి కూడా రుణ విముక్తి చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆగస్టు 15 నాటికి మొత్తం అందరికీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసిండ్రు. ఆగస్టు 15 అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలోకి ఎంటర్ కాబోతున్నాం. రైతులకు రుణ విముక్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులు ఇప్పుడు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 44 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రకటిస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా 15 లక్షల కోట్లు కూడా ప్రకటించలేదు బడ్జెట్లో. మరి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే నిధులు కేటాయించి రుణమాఫీ చేస్తామని చెప్పి 1 లక్ష రూపాయల వరకు ఫస్ట్ చేస్తామని చెప్పి అనేక కాలయాపన చేస్తూ అనేక షరతులు పెట్టి అనేక లిటిగేషన్లతోటి ప్రభుత్వం రుణమాఫీ కాకుండా రైతులను మోసం చేసే పద్ధతిలో వివరిస్తున్నది. సిపిఎం పార్టీ వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీలు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 29వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర రెవెన్యూ ఆఫీసుల ముందు ఆందోళన చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు ఆగస్టు 29వ తారీఖు నాడు జగిత్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రైతులకు రుణముక్తి చేయాలని, రైతుల రుణాలు వెంటనే మాఫీ చేయాలని, రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం రైతుల మద్దతుగా సిపిఎం పార్టీలో మేము చేస్తున్నాం. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రైతాంగానికి, జగిత్యాల జిల్లా రైతాంగానికి కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం.